श्रीकृष्ण परब्रह्मणे नमः। अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। ॐ श्री परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता एकादशोऽध्यायः विश्वरूपसंदर्शनयोगः। अर्जुन उवाच ॐ मदनुग्रहाय परमं गुह्य अध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम। मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेन మోహోయం విగతో మమ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా అజ్ఞానము మోహము తొలగిపోయినది. భవాప్యయో హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహత్యమపి చావ్యయం. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని, అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియూ వింటిని. ఏవమేతాద్యథాత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, నీవు చెప్పినదంతయు సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహిమితమైన నీ షడ్గుణ ఐశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ యోగేశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్యస్వరూపమును నాకు చూపింపుము. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధా సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము. పశ్యాదిత్యాన్ వశూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తదా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. ఓ అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గణములను నా యందు చూడుము. అంతేగాక ఇంకను మునుపు ఎన్నడూనూ చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఇహైకస్తం జగత్కృత్సం పశ్యాద్య సచరాచర్యం మమ దేహే గుడాకేశ యశ్చాన్య ద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేకాక ఇంకను నీవు చూడదలుచుకొనిన వాటిని అన్నింటినీ చూడుము. నతు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. కానీ ప్రాకృత అనగా చర్మచక్షువులతో నా ఈ రూపమున నీవు నిజముగా నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్య అలౌకిక దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ దివ్య యోగశక్తిని చూడుము. సంజయ ఉవాచ ఏవముక్త్యా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడునైన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపెను. అనేక వక్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాచర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ విశ్వరూపమునందలి ముఖములు అనంతములు,
నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితం. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాశ్రములను చేపట్టి ఉండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించి ఉండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశల గుబాళించుచుండెను. ఆ రూపము సర్వ ఆశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. దివి సూర్య సహస్రస్య యుగపదుత్థిత యది బాహా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కొమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ రూపతేజస్సులకు సాటిరావు. తత్రైకస్తం జగత్కృత్సం ప్రవిభక్తమనేకదా ఆపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరువేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచెను. తతః సా విస్మయావిష్టో హృష్టరోమా ధనుంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అద్భుతమైన ఆ పరమాత్మని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడయ్యను. తేజోమయమైన ఈ విరాట్ రూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమేశం కమలాసనస్థం ఋషీం చ సర్వాన్ ఉరగాంశ దివ్యాన్. అర్జునుడు పలికెను, ఓ దేవాదిదేవా, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. అనేక బాహోదర వక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం నా మద్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నవి. నీవు ఆది మధ్యాంతరహితుడు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలుసుకొనలేకుచున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కాద్యుతిమప్రమేయం. హే విష్ణు, కిరీటమును, గదను, చక్రమును ధరించి అంతటను తేజఃపుంజమును విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలను, జ్యోతిర్మయుడైన సూర్యుని వలను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్ష్యమై ఉన్నది. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్వం పురుషో మతో మే. పరమ అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికి నీ తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రమయుడు, సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసం. అనాది మధ్యాంత అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాస వక్రం స్వతేజసా విశ్వమిదం తపం తం. నీవు ఆది మధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు కలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలే నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయేకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూప ఉగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు గల అంతరిక్షము అంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నవి. అమీహి త్వాం సురసంగా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధ సంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః
ఇదిగో ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులను సిద్ధులను స్వస్తి వచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యే విశ్వేస్వినో మరుతోచ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంగా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్విని కుమారులను, మరుద్గణములను, పితరులను, అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములను సంభ్రమ ఆశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. రూపం మహత్తే బహువక్రనేత్రం మహాబాహో బహుబాహోరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యదితాస్తదాహం. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్రములను, నేత్రములను, చేతులను, ఊరువు, తొడలను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ భయకంపితులగుచున్నారు. నేను కూడా భయముతో వణికిపోచున్నాను. నభః స్పృశం దీప్త అనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యదితంతరాత్మా ధృతిం నా బిందామి సమం చ విష్ణో. ఏలననగా, హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజుమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది, శాంతి దూరమైనది. దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలా నలసన్నిభాని దిశో న జానే నాలభే చ శర్మ ప్రసీదా దేవేశ జగన్నివాస. ఓ జగన్నివాస, కరాళ దంష్ట్రలతో భయంకరమైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతి కొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచక ఉన్నది. నెమ్మది అనగా శాంతి శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడువు కమ్ము. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావ నిపాలసంగైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తదాసౌ సహా స్మదీయైరపి యోధముఖ్యైః వక్రాణి త్వే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇదిగో, ఇచ్చట చేరి ఉన్న ఈ ధృతరాష్ట్ర పుత్రులు, దుర్యోధనాదులు, ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములయందు అతి వేగముగా పరుగులు తీయుచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్య పడి నుగ్గైపోచుండగా వారు దంతములలో చిక్కుకొని వేలాడుచూ ఉన్నారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాపి ముఖాద్రవంతి తదా తవామి నరలోకవీరాః విశంతి వక్రాణ్యభివిజ్వలంతి. అనేకములైన నదీనదముల ప్రవాహములన్నీయును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు, నరలోక వీరులు కూడా జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. యదా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాసాయ సమృద్ధవేగాః తదైవ నాసాయ విశంతి లోకాః తవాపి వక్రాణి సమృద్ధవేగాః. మిడతల అన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరిగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించినట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతి వేగముగా పరిగెత్తి నీ వక్రములయందు ప్రవేశించుచున్నారు. లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణో. హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు.
నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. ఏలననగా నీ ప్రవృత్తిని తెలుసుకోలేకపోచున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం నా భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు పలికెను, నేను లోకములన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమున ఉన్న ఈ వీరులు ఎవ్వరును మిగిలి ఉండరు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచేన్. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిగాంచుము, శత్రువును జయించి సర్వ సంపదలతో తొలతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరూ నా చేత మునిపే హతులైన వారు. నీవు నిమిత్తమాత్రుడు కమ్ము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తదన్యానపి యోధవీరాన్ మయా హతాం స్వం జహిమాప్యదిష్ట యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, సైంధవ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయము. సంజయ ఉవాచ ఏతశ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సాగద్గదం బేతః ప్రణమ్య. సంజయుడు పలికెను, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణకుచు చేతులు జోడించి నమస్కరించెను. మరలా మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. అర్జునుడు పలికెను, ఓ అంతర్యామి కేశవా, నీ నామగుణ ప్రభావమును కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితం. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారు ఎల్లరును ప్రణమిల్లుచున్నారు. కస్మాచ్చతేనా నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్తే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడు. కనుక వారు సిద్ధాదులందరూ నీకు నమస్కరింపక ఎట్లు ఉండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్తులు నీవే. వాటి కంటెను పరమైన అక్షర స్వరూపుడు అనగా సచిదానంద ఘనపరబ్రహ్మవు నీవే. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా స్తతం విశ్వ అనంతరూప. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతేను నీచే పరిపూర్ణమై ఉన్నది. వాయుర్యమో అగ్నివరుణ శశాంకః ప్రజాపతిస్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు.
బ్రహ్మకును జనకుడవు, నీకు వేల కొలది నమస్కారములు, మరలా మరలా నమస్కారములు, ఇంకను నమస్కారములు. నమః పురస్తాదద పృష్ఠతస్థే నమోస్తుతే శర్వత ఏక శర్వ ఏవ సర్వ అనంత వీర్య అమిత విక్రమస్వం సర్వం సమాప్నోషి తతోసి శర్వః. అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురుగా ఉండియు వెనక ఉండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు. ఏలననగా అనంత పరాక్రమశాలివై నీవు జగత్తు అంతటను వ్యాపించి ఉన్నవాడు, అన్ని రూపములను నీవియే. సకేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థం మసత్కృతోపి విహార సయ్యాసన భోజనేషు ఏకోద వ్యాపి అచ్యుత తత్సమక్షం తక్షామయే త్వామహ అప్రమేయం. నీ మహిమను తెలుసుకొనలేక నిన్ను నా సకునిగా భావించి చనువు చేయగాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహార సయ్యాసన భోజనాది సమయములందు ఏకాంతమున గాని అన్యసుకుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ సాతత్వమోస్తి అభ్యధిక కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి, నీవే పూజ్యుడు, గురుడు, సర్వశ్రేష్ఠుడు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడు ఎవ్వడునూ లేడు, ఇంక నీకంటే అధికుడు ఎట్లుండును? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహమేసమీడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యో ప్రియః ప్రియా అర్హసి దేవసోడం. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు సర్వేశ్వరుడైన నీవు నా యందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లు, మిత్రుని మిత్రుడు క్షమించినట్లు, భార్యను భర్త క్షమించినట్లు నా అపరాధములను నీవు క్షమింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యదితం మనోమే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీదా దేవేశ జగన్నివాస. మునుపు ఎన్నడనూ చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతోషించుతిని. కానీ భయముచే నా మనస్సు కలవరపట్టు పొందినది కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపంతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడు కమ్ము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటమును, గదను, శంఖచక్రమును ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు, విరాట్ రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగా తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నా దృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావంతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించుతిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవరునూ చూచి ఉండలేదు. నా వేద యజ్ఞాధ్యయనైర్నదారై నచక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టం త్వదన్యేన కురు ప్రవీర. ఓ అర్జున, వేద అధ్యయనములు చేయగాని, యజ్ఞాచరణములు చేయగాని, దానములు చేయగాని, తీవ్ర తపశ్చర్యలు చేయగాని, తదితర పుణ్యకర్మల చేకాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికి చూడశక్యము కాదు. మాతే వ్యథామాచ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృగ్మమేదం వ్యపేతభిః ప్రీతమనాః పునస్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధకును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరలా చూడుము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసాయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు పలికెను. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీ అస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను. ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని శ్యామసుందర రూపమును చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక సహజస్థితిని పొంది తిని. శ్రీ భగవాన్ ఉవాచ సుదర్శనం ఇదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. శ్రీ భగవానుడు పలికెను. నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపం యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభం. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉబిళ్ళూరుచుందురు. నాహం వేదైర్న తపసా నా దానేన నాచే యజ్ఞయా శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యదా. నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములు చేయగాని, తపశ్చర్యలు చేయగాని, దానములు చేయగాని, యజ్ఞ కర్మలు చేయగాని శక్యము కాదు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. కానీ ఓ పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానం పొందుటకును అందు ఏకీభావ స్థితి మనందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైర్వ సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును మత్పరాయణుడును నా యందు భక్తి శ్రద్ధలు కలవాడును ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును ఏ ప్రాణి యందును ఏమాత్రం వైరభావం లేనివాడునైనా అనన్య పరమభక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తత్స ఇతి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకోదశాధ్యాయః సంపూర్ణం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.